మీడియా మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు రాజమహేంద్రవరం వచ్చి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసిన తర్వాత రెండోసారి ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇవాళ మరి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటల్లో ప్రధానమైనది ఆయన మాట్లాడింది పోలవరం గురించి మాట్లాడాడు. నిజంగా ఎంత బాధాకరము, ఆశ్చర్యకరం. మరి నరేంద్ర మోదీ గారు 15,000 కోట్ల రూపాయలు పోలవరంకి రిలీజ్ చేశాము, దాన్ని ఉపయోగం పెట్టలేదని చెప్తా ఉన్నారు. మరి 15,000 కోట్ల రూపాయలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అదనంగా 2,800 కోట్ల రూపాయలు అదనంగా డబ్బు ఖర్చు చేసింది. మరి ఆ ఖర్చు చేసిన డబ్బుల్ని రియంబర్స్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇది కాకుండా సుమారుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇంకా 17,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సిఫార్సు చేశారు. పోలవరం ప్రాజెక్టు కాస్ట్ ఎస్కిలేషన్ పెరిగిపోతుంది. గతంలో 20,000 కోట్ల రూపాయలు ఉన్న పోలవరం ప్రాజెక్టు 19-20కి గాను 55,000 కోట్ల రూపాయలు కాస్ట్ ఎస్కిలేషన్ అయింది. మళ్ళీ కాలయాపన జరగడం వలన ఫైనాన్స్ పైన ఒత్తిడి పడుతుంది. పోలవరం ప్రాజెక్ట్కి ఫండ్ రిలీజ్ చేయాల్సిందిగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు కేంద్ర క్యాబినెట్కి పంపించిన తర్వాత సుమారుగా 3 పర్యాయాలు 3 టైమ్స్ క్యాబినెట్ సమావేశాలు జరిగినప్పుడు మరి కేంద్ర క్యాబినెట్ ఎందుకు అప్రూవల్ ఇవ్వలేదు, దాన్ని ఎందుకు ఆమోదించలేదు అని ఇవాళ సూటిగా సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తారనే కదా 2014లో ఇదే 3 పార్టీల అలయన్స్ కింద ఉండి ప్రజలు విశ్వసించి మీకు పట్టం కట్టారు కదండి. మరి పట్టం కట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కనీసము 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి. మీకు కూడా వచ్చినాయి అనుకోండి, అది వేరే విషయం. మొన్న అంటే మీరు కూడా అన్యాయం చేశారు కాబట్టి 2019లో కేవలం 0.6%, నాట్ ఈవెన్ 1%, 0.6% ఓట్ షేర్ మీది, కాంగ్రెస్ పార్టీది 1% ఓట్ షేర్ 2019లో. మరి వీళ్ళందరినీ తిరస్కరించారు, మిమ్మల్ని కూడా తిరస్కరించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మరి ఆంధ్రప్రదేశ్కి 2014లో మిమ్మల్ని విశ్వసించి సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా వారి పాదాల ముందు మీరు ప్రమాణం చేయలేదా, మీరు ప్రకటించలేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో ఆదుకుంటామని 2014 ఎన్నికల సమయంలో మరి మీరు ప్రకటించలేదా ప్రధానమంత్రి గారు? మరి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విస్మరించారని వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.